ఆదిశక్తి సాక్షాత్తు పార్వతీదేవే భూమిపై శివుని కోసం తపస్సు చేసిందట. ఆ ప్రదేశం ఏంటో మీకు తెలుసా? అంతేకాదు ఆ ఆలయంలో వివాహాలు కూడా నిర్వహించారట. కారణం ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. కృతయుగంలో కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు ఉన్నప్పుడు ఓసారి శివుని చూచి పరిహాసం ఆడిందట పార్వతీదేవి. అందుకు ఆగ్రహించిన శివుడు ఆమెకు శిక్షగా ఓ శాపం ఇస్తాడు. భూలోకంలో ఆమెను తపస్సు చేయమని ఆదేశించారట. అదే శివుడు పార్వతికి వేసిన శిక్ష. దీంతో ఆదిశక్తి ఆ పార్వతీదేవి ఓ సాధారణ వనితల జంబూద్వీపంలో తపస్సు చేయడానికి ఉపక్రమించిందట. జలంతో శివలింగాన్ని రూపొందించి తదేక దీక్షతో తపస్సు చేసిందట ఆ పార్వతీదేవి. ఆ ప్రదేశమే తిరువణై కావల్లోని జంబుకేశ్వరాలయం. ఈ జంబుకేశ్వరాలయంలో అమ్మవారు జలలింగాన్ని పూజించిన కారణంగా ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. శివలింగం ఎల్లప్పుడూ నీటితో ఉంటుంది. ఇక్కడ బ్రహ్మతీర్థాన్ని కూడా బ్రహ్మ ఆనాడు ఏర్పరిచినట్లు గుర్తులున్నాయి. అలా పార్వతీమాత తపస్సుకు అనుగ్రహిస్తారు శివుడు ఈ జంబుకేశ్వరాలయంలో. ఈ జంబుకేశ్వరాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉంది. ఈ జంబుకేశ్వరాలయంలో సాధారణంగా వివాహాలు నిర్వహించారు. కారణం ఏంటంటే పార్వతీదేవి ఇక్కడ ఆ మహాశివుని కోసం తపస్సు చేయడం వల్లనే ఇక్కడ ఈ ఆలయంలో ఇప్పటికీ వివాహాలు నిర్వహించారు. పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన కారణంగా ఇక్కడి పూజారులు సైతం అమ్మవారిలాగా ఇక్కడ స్త్రీలలాగా చీరలు ధరించి పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.